ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డాక్టర్ గారు వంట చేయడంలో ఈ మధ్య బాగా కొబ్బరి నూనె వాడడం అన్నది బాగా అలవాటైపోయింది అందరికీ. ఒక ఆలివ్ ఆయిల్ అన్నారు మధ్యలో. కానీ ఏ ఆయిల్ వాడితే మంచిది అందరికీ, అన్ని దోషాల వారికి? కుటుంబ పరంగా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేయలేం కాబట్టి. జనరల్గా అండి వీటిలో ముఖ్యంగా శాచురేటెడ్ ఆయిల్స్, అన్శాచురేటెడ్ ఆయిల్స్ అని ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు చలికాలంలో చూస్తే మనం కొబ్బరి నూనె అనేది ఈ తక్కువ టెంపరేచర్లో గడ్డగడుతుంది. ఇవన్నీ కూడా మనకు శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఇప్పుడు మన కేరళలోకి వస్తే ఎక్కువ మనకు కొబ్బరి నూనె వాడటం జరుగుతుంది. జనరల్గా ఈ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువ వాడటం ద్వారా ముఖ్యంగా వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది. అందుకే ఎక్కువ మనకు కేరళలో ఎక్కువ హైపోథైరాయిడ్, ముఖ్యంగా లేడీస్లో అయితే ఎక్కువ పీసీఓడి కేసెస్ అనేది ఎక్కువ కేసెస్ అనేవి ఉన్నాయి. సో అయితే అది అందరికీ ఆరోగ్యకరం అన్నది కరెక్ట్ కాదు. మెయిన్ అండి ముఖ్యంగా ఆయుర్వేదంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు ఇప్పుడు ఆయిల్స్లో ఏది మంచిది అని అట్టా చెప్తా. ఆయిల్స్లో మెయిన్ ఫస్ట్ నువ్వుల నూనెకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకు నువ్వుల నూనె అంటే అది మనకు అన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. అది కాకుండా ముఖ్యంగా అండి మనం జనరల్గా మనం కొలెస్ట్రాల్ పెరుగుతుంది అంటాం కదా. మేము చాలామందికి పేషెంట్స్ కూడా చూసాం. మనం ఇంతకుముందు వమనం కానీ విరేచనానికి ఒకరోజు 30, 60, 90, 120 ఇట్టిస్తాం. ముందు లిపిడ్ ప్రొఫైల్ తీసినాం మనకు ఎంత ఉంది అని. తర్వాత 30, 60, 90, 120 మనకు నువ్వుల నూనె మనం లోపలికి ఇచ్చి తర్వాత 7 days మనం చూస్తే ఇంకా మనకు ముఖ్యంగా ఏదైతే హెచ్డిఎల్ పెరిగింది, విఎల్డిఎల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గింది. అది నువ్వుల నూనెకు ఉండే గొప్పతనం. నువ్వుల నూనె తీసుకుంటే ఇంకా మనకు ఫ్యాట్ అనేది బాడీలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అందుకే మనకు ఎక్కువ వెయిట్ ఎవరికైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళు వెయిట్ లాస్ కావాలంటే కూడా నువ్వుల నూనె తీసుకుంటే 1 week చాలా వరకు మనం తగ్గడం చూస్తాం. చాలా ఉందండి నువ్వుల నూనెలో. అది ఏంటంటే కొంత వేడి చేస్తుంది. అందుకే ముఖ్యంగా స్త్రీలలో కూడా ఎక్కువ మనకు పీసీఓడి ఇలాంటి సమస్యలు ఉండి మనకు పీరియడ్ సరిగ్గా లేకపోతే ఒక్క నువ్వుల నూనె మనం రోజు 20 ml ఉదయం 20 ml నైట్ తీసుకున్నా కూడా వస్తుంది. అందుకే పూర్వకాలం ముఖ్యంగా స్త్రీలకు నువ్వులు, బెల్లం ఎందుకు మనకు ఎక్కువ నువ్వులతో కూడినటువంటి ఆహార పదార్థాలు వేడికి వస్తుంది. అందువల్ల పిత్తదోషం వాళ్ళు కూడా వాడచ్చా నువ్వులు? కొంత అదే మనకు పీరియడ్స్ ఎవరికైతే ఎక్కువ టయానికి రావో, వచ్చిన స్కాంటీ పీరియడ్స్ అంటే కొంత వస్తుందో వాళ్ళు వాడాలి. అంతేగాని పీరియడ్స్ వచ్చినప్పుడు ఎక్కువ మనకు బ్లీడింగ్ అయ్యే వాళ్ళు వాడకూడదు. ఎందుకంటే అది పిత్తదోషం వల్ల ఎక్కువ వస్తుంది, వాళ్ళు వాడకూడదు. అలా మనం రెండుకు డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఈ నువ్వుల నూనె అనేది చాలా వరకు ముఖ్యము, అందులో మంచిది. ఇంకా నువ్వుల నూనెలో మెయిన్ కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి పూర్వకాలం ఇవి వాడుతున్నారు. కాబట్టి నరాలకు సంబంధించిన వ్యాధులు, మోకాళ్ళ నొప్పులు అవన్నీ ఎప్పుడో 50-60 years తర్వాత వస్తున్నాయి. ఇప్పుడు 25-30 years వరకే వస్తున్నాయి. అంత మంచిదండి నువ్వుల నూనె. సో చాలా గొప్ప విషయాలు చెప్పారు డాక్టర్ రమణరాజు గారు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ మధ్యకాలంలో కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు 30 సంవత్సరాలకే వచ్చేస్తున్నాయి అందరికీ. వీపులో నొప్పి అంటారు కూర్చోలేక, అలాగే మెడ నొప్పి అంటున్నారు. వీటన్నిటికీ కారణాలు ఏంటి, దానికి ఆయుర్వేదంలో ఉండే చికిత్సా విధానాలు కూడా తెలుసుకుందామండి. అది ఇవాల్టి సాక్షి లైఫ్ ఎపిసోడ్. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్.